ఫ్రెండ్స్, సో ఈరోజు నుంచి ఫస్ట్ ఇయర్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరందరూ దాన్ని ఫాలో కండి. అంటే దీన్ని 3 పార్ట్లుగా చేద్దామని నేను ఆలోచనలో ఉన్నాను. ఒకటి పార్ట్ 1 ఏంటంటే ఆల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. పార్ట్ 2 ఏంటంటే ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. పార్ట్ 3 ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి మీకోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి మీరు ఈ వీడియోస్ని వాచ్ చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. ఓకేనా? ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే లెసన్ ఏంటంటే మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. సో ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ ఏంటంటే 4 మార్క్స్లో అడుగుతాడు. కాబట్టి ఆ 4 మార్క్స్లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే క్వశ్చన్ ఏంటంటే S is equal to ut plus of at square. గ్రాఫ్ మెథడ్ ద్వారా జరగ చేద్దాం. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫాలో కండి. ఇది సో ఇక్కడ మనం x యాక్సిస్ మీద మనం టైం తీసుకున్నాం, y యాక్సిస్ మీద వెలాసిటీ తీసుకున్నాం. ఒక బాడీ ఉంది, యూనిఫామ్ యాక్సలరేషన్తో స్ట్రెయిట్ లైన్ పత్ర పోతుంది. సో ఆ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే u, ద ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే v. సో ఆ బాడీ యొక్క టైంని x యాక్సిస్ మీద తీసుకొని వెలాసిటీని y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే మనకు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది. ఆ స్ట్రెయిట్ లైన్ ఏంటంటే AB. సో ఈ AB లైన్ కింద మనం ఏరియాని కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏరియానే మనకేమిస్తుందంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఇస్తుంది. చూడండి, మనకి ABC అనేది ఒక ట్రయాంగిల్, తర్వాత OACD అనేది ఇంకొక రెక్టాంగిల్. అది రెక్టాంగిల్ ఏరియా తర్వాత ట్రయాంగిల్ ఏరియాని రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే ఆ టోటల్ ఏరియా లైన్ కింద టోటల్ ఏరియా AB లైన్ కింద టోటల్ ఏరియానే మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇస్తుంది. ఓకేనా? సో మనం కనుక్కుందాం ఫస్ట్. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ప్లస్ ఇంకోటి ఏంటన్నా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC, తర్వాత ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ OACD. సో S ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంతమ్మా? ఇప్పుడు ఇది T అయితే ఇది కూడా ఆటోమేటిక్గా T అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ కూడా T అవుతుంది. సో ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంతా T, హైట్ ఎంతమ్మా? BC అంటే ఇదంతా అవుతుందంటే V మైనస్ U ప్లస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఇప్పుడు OE అనేది ఇనీషియల్ వెలాసిటీ అమ్మా, తర్వాత BD అనేది ఏంటంటే ఫైనల్ వెలాసిటీ V. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ రెక్టాంగిల్లో. సో ఇది U అయితే ఇది కూడా U అవుతుంది, ఇది T అయితే ఇది కూడా T అవుతుంది. సో కాబట్టి U ఇంటూ T. సో S ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ UT ప్లస్ ఆఫ్ T ఇంటూ V మైనస్ U అంటే ఏంటమ్మా? V మైనస్ U అంటే AT అని రాసుకోవచ్చు. మనకు తెలుసుగా యాక్సలరేషన్ అంటే ఏంటంటే V మైనస్ U బై Tగా. V మైనస్ U ఈజ్ ఈక్వల్ 80 అని రాసుకోవచ్చు అమ్మా. సో కాబట్టి 80. సో కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్. ఇది మనకి గ్రాఫ్ మెథడ్ ద్వారా S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్ డెరివేషన్. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్లో కూడా ఒకసారి ఇది అడిగాడు. ఓకేనా? ఇలా మనం ఈ చాప్టర్లో ఉండే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే పేజ్ నెంబర్ 25లో సెకండ్ క్వశ్చన్. ఏ పార్టికల్ మూవ్స్ రెక్టిలినియర్లీ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో ఇట్స్ వెలాసిటీ at a time t is equal to 0 seconds is v1 and at time t is equal to t seconds is v2. Average velocity of the particle in this time interval is v1 plus v2 by 2. Is it correct or not? ఈ క్వశ్చన్ మోడల్ పేపర్లో ఉందమ్మా. సో పార్టికల్ అనేది ఇలా యూనిఫామ్ యాక్సలరేషన్తో స్ట్రైట్ లైన్లో పోతుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర దీని వెలాసిటీ ఎంత అంటే v1. సో t ఈజ్ ఈక్వల్ టు t సెకండ్స్ దగ్గర దీని వెలాసిటీ ఎంత అంటే v2. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. మనకి తెలుసు ఏంటంటే యావరేజ్ వెలాసిటీ
వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇంటర్వల్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇంటర్వల్. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎస్ బై టైమ్ ఇంటర్వల్ అంటే ఏంటమ్మా, T2 మైనస్ T1 అంటే T1 ఈజ్ ఈక్వల్ 0 సెకండ్స్, ఇదేంటంటే T2 ఈజ్ ఈక్వల్ T సెకండ్స్. సో కాబట్టి T2 మైనస్ T1. సో మనం ఎస్ కనుక్కోవాలి. మీ దశగా ఫార్మ్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటంటే UT ప్లస్ ఆఫ్ 80 సో కాబట్టి UT అంటే U అంటే V1 ఇంటూ T ప్లస్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా V2 మైనస్ V1 బై టైమ్ ఇంటర్వల్ T. సో కాబట్టి V2 మైనస్ V1 బై T ఇంటూ T². ఓకేనా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ T ప్లస్ ఆఫ్ మనకి ఇక్కడ T అనేది దీంట్లో T టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. V2 మైనస్ V1 ఇంటూ ఎంత అవుతుంది T అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవుతుంది V1 ఇంటూ T ప్లస్ ఆఫ్ V2 ఇంటూ T మైనస్ ఆఫ్ V1 ఇంటూ T. సో V1 Tలోంచి ఆఫ్ V1 T పోయింది, పోతే ఏమవుతామా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆఫ్ V1 ఇంటూ T ప్లస్ ఆఫ్ V2 ఇంటూ T. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం కామన్ చేయొచ్చు చెప్పండి, T కామన్ చేయొచ్చు, ఆఫ్ T కామన్ చేయొచ్చు, V1 ప్లస్ V2. సో మనకి తెలుసుగా ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. తెలుసుగా ఇక్కడ మనకి ఎంత వచ్చింది, డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, ఆఫ్ T ఇంటూ V1 ప్లస్ V2 బై టైమ్ ఇంటర్వల్ T మైనస్ 0 అంటే T క్యాన్సిల్. సో కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 డివైడెడ్ బై ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇది మనకి యావరేజ్ వెలాసిటీ ఈక్వేషన్. ఇది కూడా మనకి మోడల్ పేపర్లో ఉందమ్మా, ఇది 4 మార్క్స్లో అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మీరు ఫాలో కాండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్ని ఇలా డ్రాప్ చేసాడు, ఇంకొక ఆబ్జెక్ట్ని ఇలా త్రో చేశాడు, హారిజాంటల్గా త్రో చేశాడు. సో ఈ రెండిట్లో కూడా ఏ బాల్ అనేది గ్రౌండ్ని ఫస్ట్ రీచ్ అవుతుంది, అది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో ఎక్కడైనా సరే మీరు చూడండి, బాల్ని డ్రాప్ చేశాడు ఫర్ డ్రాప్డ్ బాడీ సో ఈ డ్రాప్డ్ బాడీ ఏంటంటే మనకి వై డైరెక్షన్లో మనకి ఎలాగ డ్రాప్డ్ బాడీ అంటే ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ 0. సో కాబట్టి SY ఈజ్ ఈక్వల్ టు UY ఇంటూ T ప్లస్ ఆఫ్ AY ఇంటూ T². సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఇన్ Y డైరెక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ H. సో UY అంటే ఎంత అవుతుందంటే 0 ప్లస్ ఆఫ్ AY అంటే ఎంత అవుతుందంటే G. ఈ టైం మనం T1 అనుకుందాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2H/G ఈజ్ ఈక్వల్ టు T1². సో T1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2H/G. ఈక్వేషన్ అంతా ఇది 1. అదేవిధంగా ఫర్ ఏ ప్రొజెక్టెడ్ బాడీ ఫర్ సెకండ్ బాడీ ఇది థ్రోన్ హారిజాంటల్లీ కాబట్టి మనకి దీనికి ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ Vx ఈజ్ ఈక్వల్ టు U, బట్ ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ దీనికి ఉండదు. సో UY ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0. సో SY ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే UY ఇంటూ T ప్లస్ ఆఫ్ AY ఇంటూ ఇది ఎంత అవుతుందంటే T². సో SY అంటే మళ్ళీ ఏంటంటే ఇక్కడ H ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ 0 ప్లస్ ఆఫ్ AY అంటే G ఇంటూ ఇదేం రాసుకోవచ్చు అంటే T² రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2H/G ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే T². సో T2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2H/G. ఈక్వేషన్ అంతది 2. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మనకి ఆన్సర్ ఏంటంటే T1 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2H/G. ఇది కూడా ఏంటంటే T2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2H/G.
అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే బోత్ ఆర్ రీచెస్ గ్రౌండ్ ఇన్ సేమ్ టైం ఇది మనకి తెలిసింది. బోత్ ఆర్ రీచెస్ టు గ్రౌండ్ ఇన్ సేమ్ టైం. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.